Respected principal sir and all the teachers and my dear students, so a very good afternoon to all of you. సో మన మహాత్మా గాంధీ గారు, సో నేను తెలుగులో మాట్లాడుతున్నాను, అందరికీ తెలియకపోతుంది కదా. మన జాతిపిత అయినటువంటి మహాత్మా గాంధీ గారు కలలు కన్నా భారతదేశాన్ని నిర్మించే క్రమంలో మన గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు 2014లో తీసుకొచ్చిన కార్యక్రమమే ఈ స్వచ్ఛ భారత్. ఏంటి స్వచ్ఛ భారత్, ఎందుకు తీసుకొచ్చారు? స్వచ్ఛ భారత్ అంటే ఏం లేదు, మన భారతదేశం మొత్తం క్లీన్ గా ఉండాలి. క్లీన్ గా ఉండాలంటే ఏం చేయాలి? ఎవరు ఉపయోగిస్తున్నా వేస్ట్ ఏదైతే ఉందో ప్రతి ఒక్కరి దగ్గర నుంచి కూడా వేస్ట్ అవుతుంది. సో మీరు పెన్సిల్ చెప్తారు, పెన్సిల్ చెక్కినప్పుడు వేస్ట్ వస్తుంది కదా, సో దాన్ని ప్రాపర్ గా డిస్పోజ్ చేయాలి. ఎక్కడ చెప్తున్నారు పెన్సిల్ మీరు? రైట్. సో ఇదే స్వచ్ఛ భారత్ మోడల్ అన్నమాట. అలాగే మనం ఫ్రూట్స్ తింటారు, ఆ తొక్కలను ఎక్కడ వేయాలి? డస్ట్బిన్స్ లో వేయాలి. అలాగే డ్రైనేజ్ సిస్టమ్ ఉంటుంది, వాటన్నిటిని మనం క్లీన్ చేసుకుంటూ ఉన్నారు. సో స్వచ్ఛ భారత్ యొక్క మోడల్ వచ్చేసి ఏంటంటే ఇండియా మొత్తం క్లీన్ చేయాలి. సో క్లీన్ చేస్తే ఏమవుతుంది మనకి? ఈ అల్టిమేట్ ఏమవుతుంది మనకి? ప్రాపర్ డ్రైనేజ్ సిస్టమ్ లేకపోవడం, ఎక్కడ పడితే అక్కడ వాటర్ పోవడం, చెత్త చెదారం వేయడం, సో వీటి వల్ల ఏమవుతుంది కదా అల్టిమేట్ వస్తున్నాయి. రైట్. ఒకటి ఇండియాని క్లీన్ చేయాలి. రెండోది వచ్చేసి ఇప్పుడు వరల్డ్ మొత్తం ఫేస్ చేస్తున్నారు ఏంటంటే గ్లోబల్ వార్మింగ్. గ్లోబల్ వార్మింగ్ అంటే ఏంటి? సో మీరు చూసినట్లయితే ఇప్పుడు మనకి సన్లైట్ ఉంది, నైట్ అయిపోతే సన్లైట్ పడదు. సో మన భూమి మీద ఒక వాతావరణం, ఏ గ్రహానికి ఏ ప్లానెట్ కి లేని విశిష్టత మన భూమికి ఉందన్నమాట. సో మనకి సమ్ అట్మాస్ఫియర్ ఉంది. ఈ అట్మాస్ఫియర్ లో ఉన్నటువంటి కార్బన్ డైఆక్సైడ్, మీథేన్, నైట్రస్ ఆక్సైడ్ అండ్ లిక్విడ్ యాసిడ్ ఇవన్నీ కలిపి ఏం చేస్తాయి అంటే ఈ సన్లైట్, మార్నింగ్ ఉన్న సన్లైట్ లో ఉన్న హీట్ ని అబ్జర్వ్ చేసుకుని నైట్ మనకి ఆ హీట్ ని రిలీజ్ చేస్తాయి. అందుకే మనం నైట్ సన్లైట్ లేకపోయినా కూడా మనం బాగా ఉండగలుగుతున్నాం. అదే వేరే ప్లానెట్కి వెళ్ళినట్లయితే మార్నింగ్ సన్లైట్ ఉంటుంది, నైట్ అయితే ఫ్రీజ్ అయిపోతాయి అన్నమాట. సో అక్కడ మనం ఎవరో బతకలేము అనమాట. మనమే కాదు, ఏ జంతువులు కూడా బతకలేము. సో అలాంటి గ్రీన్ హౌస్ గ్యాసెస్ ఏవైతే ఉన్నాయో అవి ఒక శాతం వరకే ఉండాలన్నమాట. సో వాటి శాతం పెరిగింది అంటే ఏం జరుగుతుంది? నైట్ టెంపరేచర్స్ పెరిగిపోతాయి. సో భూమి యొక్క ఎర్త్ యొక్క టెంపరేచర్స్ పెరిగిపోతాయి. ఎర్త్ యొక్క టెంపరేచర్స్ పెరిగితే ఏం జరుగుతుందంటే భూమికి మనకి రెండు ధ్రువాలు ఉంటాయి అన్నమాట, నార్త్ పోల్, సౌత్ పోల్. సో అక్కడ మనకి ఎప్పుడు కూడా ఫ్రీజ్ అయి ఉంటుంది వాటర్. ఐస్ 3 పార్ట్స్ వచ్చేసి వాటర్ ఉంది, 1 పార్ట్ మాత్రమే మనం నివసిస్తున్నటువంటి భూమి ఉందన్నమాట. సో వాటర్ అంతా కరిగితే ఏమవుతుందంటే మనం నివసించడానికి భూమి ఉందన్నమాట. రైట్. సో అందుకని ఏం చేయాలి మనం? ఈ గ్రీన్ హౌస్ గ్యాసెస్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని రెడ్యూస్ చేయాలి. సో వాటన్నిటిని రెడ్యూస్ చేయాలంటే మనం ఏం చేయగలం? మన చేతిలో ఉన్నది ఏంటంటే ఒకటి, ఉన్న చెట్లను కొట్టకూడదు, కటింగ్ ఆఫ్ ట్రీస్ చేయకూడదు. రెండోది, కొత్త చెట్లని పెట్టాలి, పెంచాలి. సో మన స్వచ్ఛ భారత్ మోడల్ వచ్చేసి ఇండియా మొత్తాన్ని క్లీన్ గా చేయాలి. రెండోది, గ్రీన్ ఇండియాగా మార్చాలి, అంటే మొక్కల్ని పెంచాలి. రైట్. ఏ పేరు మార్కెనామనే పేరు మీద గౌరవ ప్రధానమంత్రి గారు ఈ సంవత్సరం మనకి మొక్కలు పెంచమని చెప్పారు. అంటే మన తల్లిని ఎలా అయితే మనం ప్రేమిస్తున్నామో, పూజిస్తున్నామో, అలాగే మన తల్లి గారి పేరు మీద ఒక మొక్కను మనం నాటి ఆ మొక్కని, మన తల్లిని ఎలా అయితే మనం ప్రేమించి చూసుకుంటున్నాం రోజు, అలాగే మొక్కను కూడా అలాగే ప్రేమించి దాన్ని పెద్ద చేయాలని చెప్పి గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు చెప్పడం జరిగింది. మీరు కూడా మీ ఇంటి పరిసరాల్లో ప్రతి ఒక్కరు కూడా మొక్కని పెట్టి, మా చిన్నప్పుడు అట్లాగే చేసేవాళ్ళం. ప్రతిరోజు మొక్క పెట్టేవాళ్ళం, టమాటా చెట్టు కానీ ఏదో ఒకటి. మొత్తనే లెగంగానే చూసేది కాయ కాసిందా లేదా. ఒక చిన్న ఫ్లవర్ వచ్చిందంటే చాలా ఆనందం అనిపించింది అన్నమాట. సో మీరు కూడా అలాగే ప్రతి ఒక్కరు మీ ఇంటి దగ్గర ఒక మొక్కను పెట్టి ప్రతిరోజు దానికి నీళ్లు పోసి దాన్ని సంరక్షించాలని కోరుకుంటున్నాను. ఈ సందర్భంగా మనం బతకాలంటే అందరికీ కూడా ఆక్సిజన్ కావాలి. ఒక మనిషికి కావాల్సిన ఆక్సిజన్ రావాలంటే మినిమం 7 నుంచి 8 చెట్లు కావాలి. సో అంటే మనందరం కూడా ప్రతి ఒక్కరు 7 నుంచి 8 చెట్లని పెంచాలి. అలా పెంచితే మాత్రమే మనకి ఆక్సిజన్ లభిస్తుంది అనమాట. మనం రిలీజ్ చేసే కార్బన్ డైఆక్సైడ్ అంతా ఆ ట్రీస్ ఉపయోగించుకొని పీల్చుకొని ఫోటోసింథసిస్ ద్వారా వాటికి కావాల్సిన పిండి పదార్థాలు తయారు చేసుకుని అవే మనకి మళ్ళీ ఆహారం అవుతుంది. సో
చెట్లు లేకపోతే మనం ఎడిట్ చేసి కార్బన్ డైఆక్సైడ్ పీల్చుకోవడానికి వేరే ఏమవుతుంది. సో ఎంత టెంపరేచర్స్ అన్ని ఎక్కువైపోతాయి, భూమిలో ఉన్న ఉష్ణోగ్రత కరిగిపోతుంది. ఇంకో విషయం ఏంటంటే మన భూమి కూడా టిల్ట్ అయిపోతుంది. నేను ఒకసారి సార్ చెప్పాను, ఇప్పుడు ఒకసారి వస్తాను, నేను మీ అందరికి ఒక డెమో క్లాసు మోటివేషన్ క్లాస్ కూడా చెప్తాను అన్నమాట. ఎంత నది 23 డిగ్రీలు టిల్ట్ అయిపోతుంది. సో ఆ టిల్ట్ అయిపోవడం వల్ల మనకి సీజన్స్ అనేది ఏర్పడుతున్నాయి, సమ్మర్ కానీ వింటర్ కానీ రైనీ సీజన్స్ కానీ. సో ఆ టిల్ట్నెస్ కూడా మారిపోతుంది అన్నమాట ఎప్పుడైతే మంచు కరిగిపోతుందో. సో అవన్నీ కూడా టైం ఇచ్చినట్లయితే ఎర్త్ యొక్క ఏమంటారు స్ట్రక్చరే మార్చేస్తున్నాం అన్నమాట. సో ఇది మనం ప్రాణికి ఇది చాలా హానికరమైన విషయం. సో నేను నెక్స్ట్ క్లాస్ లో చెప్తాను. సో ఈ సందర్భంగా సో మనం ఒక ఎస్ఐ రైటింగ్ ని కండక్ట్ చేసాం స్వచ్ఛ భారత్ మీద. సో పిల్లలు బాగా పార్టిసిపేట్ చేశారు. పార్టిసిపేట్ చేసిన వాళ్ళందరికీ చెప్పడం కూడా పార్టిసిపేషన్ మెయిన్ ఇంపార్టెంట్. మనం గెలుస్తున్నాం కోల్పోతున్నాం అంటే సెకండ్ చేయాలి, ముందు మనం పార్టిసిపేట్ చేయాలి. Thank you, sir. So nice speech. Yes, sir. So you have to give claps today. Our super. First grade goes to Geeti Priya Gaur. సార్ లోక వాకింగ్ వస్తుంది, నీళ్ళు పడతారు. ఓకే సార్. పరిసరాల పరిశుభ్రంగా ఉంచుదాం.